మిల్లెట్ పెసరట్టు వేస్తున్నానండి. మిల్లెట్కి కావాల్సినవి ఏమేమి వేసానంటే శనగలండి, పెసలు, మిల్లెట్టు. వైట్ రైస్కి బదులు మిల్లెట్స్ చేస్తే చాలా హెల్త్కి మంచిదండి. అందుకని నేను ఈ 3 రకాల పప్పులు వేసి పెట్టాను. నూనె అండి కొంచెం పెనానికి రాయడానికి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. శుభ్రం కడిగి పెట్టుకున్నాయండి. కొద్దిగా వాటర్, మరి ఎక్కువ వేయొద్దు, పలసగా కావద్దు పిండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పిండి రెడీ చేసుకునేలోపు పెనం పెట్టుకుంటే వేడవుతుంది. వేసుకున్న పిండి అండి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మరి పలచగా ఉండకూడదండి, మరి గట్టిగా ఉండకూడదు, ఈ మాదిరి ఉండాలి. కొద్దిగా ఆయిల్ రాయాలండి. ప్లేన్ పెసరట్టే వేస్తున్నాను, ఎందుకంటే చట్నీలో ఉల్లిపాయ వేసాను కాబట్టి వీటికి ఉల్లిపాయలు అవి అవసరం లేదు. మనం బియ్యం వేసుకోకుండా ఇలా మిల్లెట్స్ వేసుకుంటే హెల్త్ చాలా మంచిదండి. మనకు కూడా కొన్ని రోగాల నుండి విముక్తి పొందుతాము వైట్ రైస్ మానేస్తే. కొంచెం బాగా కాలవ్వాలండి. పెసరట్టు ఇటు సైడ్ కూడా కాలుతాము, ఇటు సైడ్ కూడా బాగా కాలవ్వాలండి. పెసరట్టు అటు ఇటు కాలిపోయిందండి. హెల్దీ పెసరట్టు రెడీ అయిపోయింది. చిన్న ఉల్లిపాయలతో చేసిన కొబ్బరి చట్నీ అండి. ఇది వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక పెసరట్టు తినేటోళ్ళు 4-5 పెసరట్లు తింటారండి. చాలా బాగుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చిన్న ఉల్లిపాయలు ఇలా వేగి చేస్తే చాలా బాగుందండి చట్నీకి, పెసరట్టుకి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.